ఇదిగో ఇది నీ కోసం. నాకు తెలుసు ఇది నీ స్థాయికి మించింది. 2-3 సార్లు వేసుకున్నాను నేను. నీకు ఉపయోగపడుతుందని తెచ్చాను. అయినా యజమానులు వాడిన బట్టలు వేసుకోవడం మీకు అలవాటే కదా. ఈ రోజు నీ భర్త రాకపోతే జమున, గుర్తుంచుకో, అది నీకు నీ భర్తకి అస్సలు మంచిది కాదు. అర్థమైందా? జమున, ఇదిగో ఇవి రుక్మిణి గారి బట్టలు. ఇవి నా కోసం కుట్టించుకున్నాను, కానీ ఇప్పటికీ వేసుకోలేదు. జన్మాష్టమికి నువ్వు వేసుకో. ఆ డ్రెస్ వద్దు. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉంటావు. ధన్యవాదాలమ్మా. ఇలా విను, నీ భర్త ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అర్థం చేసుకోగలను. నాకంతా తెలుసు. నీకు ఏదో బలహీనతుండే ఉంటుంది, అందుకే తన్నిక్కడికి పిలవడానికి ఆలోచిస్తున్నావు. కానీ అక్క చెప్పారు కదా, ఒకసారి నువ్వు కూడా ప్రయత్నించి చూడు. ఇంకొకటి, నేను నీకు మాటిస్తున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ కూడా ఇక్కడే ఉంటావు, ఈ ఇంట్లోనే. ఎక్కడికి వెళ్ళవు. ఈ కేడవడం ఆపి. నేను కూడా కోరుకుంటున్నా నా భర్త ఇక్కడికి రావాలని. కానీ డాక్టర్ బాబు కోపంలో భార్యనని ఒప్పుకోవట్లేదు. అస్సలు సిద్ధంగా లేరు. కానీ అమ్మ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఈ జన్మాష్టమికి నేను ఈ బట్టలే వేసుకుంటాను. రుక్మిణిలాగే తయారవుతాను, నా కృష్ణయ్య భార్యగా. నన్ను కలవాలనుకుంటున్నారని మర్ది గారు చెప్పారు. ఏమైంది డాక్టర్ బాబు? అవును, నువ్వు ఇంకా ఎందుకు వెళ్లేదో తెలుసుకోవాలనిపించింది. నిన్న రాత్రి చెప్పావు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని. అయినా ఎందుకు వెళ్లేదు? ప్రతిరోజు అందరితో పని మనిషి అనిపించుకోవడం నీకు సరదాగా ఉందా? వీళ్ళందరి ముందు అవమానపడ్డం నీకు ఇష్టమా? అందరూ నన్ను పని మనిషి అంటుంటే మీకు బాధగా ఉందా? నాకెందుకు బాధేస్తుంది? మీకు బాధగా ఉంది, అది మీ మొహంలో కనిపిస్తుంది. నాకేం బాధగా లేదు. లేదు, మీకు బాధగానే ఉంది. అందుకే కోపంతో మీ బుగ్గలు ఎర్రటి టమాటాలు అయ్యాయి. ఇది కోపం కాదు. మరేంటి? ప్రేమనా? అయ్యో హాసిని, నువ్వు ఈ బట్టలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకు సాయం చేయనా? ఇవ్వు. నో థ్యాంక్ యూ. అది నేను అవినాష్ రూమ్ కి వెళ్తున్నాను. ఈ 2 డ్రెస్సుల్లో ఏది బాగుందో తనని అడుగుదామని. తను సెలెక్ట్ చేసిందే నేను వేసుకుంటాను. అయ్యో, నేను నీకు చెప్తాను కదా, నేను నీకు సాయం చేస్తాను. లేదు, నేను అవినాష్ ని అడుగుతాను. కానీ థ్యాంక్ యూ. హే, నా చాయిస్ చాలా బాగుంటుంది. హాసిని, నా మాట విను. హాసిని, ఇప్పుడు ఏం చేయాలి? అన్ని రూమ్కి నేను సౌందర్యాన్ని పంపాను. ఒకవేళ హాసిని వీళ్ళిద్దరిని కలిసి చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. హాసిని, నీ పిచ్చి మాటలు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాగా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? సాయంత్రానికి నీ భర్తను ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అందరికీ ఏం సమాధానం చెప్తావు? మీరే చెప్పాలి. నేను మీ భార్యనని నాకు తెలుసు. మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు కదా? ఏంటి? నీకు బుర్ర పనిచేయట్లేదా ఏంటి? నీకు చెప్పాను నేను సహాయం చేస్తానని. చప్పుడు చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపో. అలా ఎలా వెళ్ళిపోతాను? అత్తయ్య గారికి ఏ సమాధానం చెప్తారు? ఏ అత్తయ్య? ఎవరత్తయ్య? మీ అమ్మగారికి. నా అత్తయ్య నీకు అత్తయ్య ఎలా అవుతుంది? అవును, నిజం చెప్పారు. నేను కూడా అత్తయ్య అని పిలవకూడదు కదా, అత్తయ్య గారు అని పిలవాలి. కానీ ఇప్పుడు కాదు. మీరందరి ముందు ఒప్పుకుంటారు కదా నేనే మీ భార్యనని, అప్పుడు పిలుస్తాను. అప్పటి వరకు అత్తయ్య అనే పిలవాలి. ఇంకా తనే అన్నారు అత్తయ్య అని పిలవమని. నాకు మాట కూడా ఇచ్చారు, ఇంటిని ఎక్కడికి వెళ్ళనివ్వనని.
ఆమె మాటను ఎలా కాదనగలను? నీ నోరు మూసుకుంటావా? ఎందుకు నోరు మూసుకోవాలి? ఎందుకంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నోటి మీద వేలేసుకో. నా నోటి మీద కాదు, నీ నోటి మీద వేసుకో. నేనెందుకు వేసుకుంటాను? నేనైతే ఇదే నమ్ముతాను, మనసులో ఉన్నది బయట పెట్టి తీరాలని. చిన్న విషయమైనా మనసులో ఉంటే మనసు రగిలిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లే పెద్ద పెద్ద బంధాలు కూడా విడిపోతాయి. ఇక చాలు. హాసిని, నా మాట విను విను. అవినాష్, నేను 2 డ్రెస్సులు తీసుకొచ్చాను. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. నేను జన్మాష్టమి కోసం బట్టలు తీసుకున్నాను కదా, ఇందులో ఏది వేసుకోవాలో తెలియడం లేదు. ఇదేమో కాస్త లైట్ కలర్, ఇంకా ఇదేమో కాస్త డార్క్ కలర్. చెప్పు, నువ్వు ఏదైతే సెలెక్ట్ చేస్తావో అదే నేను సాయంత్రం వేసుకుంటాను. ఈ హాసిని గారు డాక్టర్ బాబుని అసలు ఎందుకు అడుగుతున్నారు సాయంత్రం ఏం వేసుకోవాలని? తను మర్ది గారిని అడగాలి కదా. ఇందులో నా సలహా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు లేదు, నాకు అవసరం, నువ్వు చెప్పు ప్లీజ్. అయ్యో, అది, అన్నయ్యకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? నేనున్నానుగా. నాకైతే ఈ కలర్ చాలా బాగుంది అనిపిస్తోంది. ఇది వేసుకో. లేదు లేదు అవినాష్, నువ్వు సారీ. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది వేసుకో. నీకు తెలుసా, నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. అవినాష్, అది మర్చిపోయాను, ఇందులో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవి నాకు ఎలా ఉంటాయి? హాసిని, నేనేమంటానంటే మనం గెస్ట్ రూమ్ కి వెళ్ళిపోదాం. నేను ఈశ్వర్ బాగా హెల్ప్ చేస్తాం నీకు బెస్ట్ కాంబినేషన్ లో సెలెక్ట్ చేయడానికి, సరేనా? సరే, Let's go. పదండి. మరిది గారు, ష్! నువ్వు మరిది గారు అని పిలవడం ఆపు. ఎవరైనా వింటే ప్రాబ్లం అయిపోద్ది. పిల్లవాళ్ళని నాకు కూడా లేదు. ఈ హాసిని గారు డాక్టర్ బాబుని అతుక్కొని ఉంటుంది, ఎప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తను సాయంత్రం ఏం వేసుకోవాలో ఆ సలహా కూడా తన్నే అడుగుతుంది. అయినా అది పద్ధతి కాదు కదా. ఆమె పెళ్లి మీతో జరగబోతుంది, అయినా కూడా తను అవినాష్, ఇది అవినాష్, అది అని. అరే, మీ అన్నయ్య డాక్టర్ కదా, ఏ మందు బాగుంటుందో చెప్పగలరు, కానీ డ్రెస్ ఎలా చెప్తారు? నేను కూడా అదే కదా చెప్పాను. అవినాష్ హాసిని పాత స్నేహితులు కదా, ఇది వాళ్ళకి మామూలే. నాకు అర్థమైంది. ఇంట్లో వాళ్ళకి నేనెవరో, నాకు మీకు బంధం ఏంటో తెలియదు, కానీ హాసిని గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నారు. తనైనా అర్థం చేసుకోవాలి కదా. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను పని చేస్తాను, హాసిని తిరిగి తీసుకెళ్లిపోతాను, సరేనా? అర్థమైంది. సరే, నేను ఇక వెళ్తాను, చాలా పని. సరే, తొందరగా వెళ్ళు. కమలా, కృష్ణయ్యకి నైవేద్యం పెట్టాలి, వెళ్ళి ప్రసాదం తీసుకురా. అప్పటి వరకు వీటిని నేను చూసుకుంటాను. అలాగేనండి. ఇదే మంచి అవకాశం, కృష్ణయ్య అసలు నగలు తీసేసి నకిలీ నగలు పెట్టడానికి. అమ్మగారు, ఈ జమును మళ్ళీ వచ్చింది. ఏంటి? మీరు వెన్నెకుండ సిద్ధం చేయమని చెప్పారు కదా, అది పూర్తి చేసేసాను. సరే, వెళ్ళి మిగతా పనులు చూసుకో. మిగతా పనులన్నీ అయిపోయాయి, గుడి అలంకరణ మాత్రమే మిగిలింది, అది కూడా చేయాలి. నేను పూర్తి చేస్తాను, మీరు వెళ్ళండి. ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. మేం చూసుకుంటాం కదా, వెళ్ళి వెళ్ళి. అరే, మీరెందుకు చేస్తారు? సౌందర్య చేస్తుంది అన్ని పనులు, మీరు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రానికి చక్కగా రెడీ అయి రండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఇప్పుడేం చేయాలి? ఈ జమున వచ్చి నా పనంతో పాడు చేసింది. కృష్ణయ్య, నాకైతే అసలేమీ అర్థం కావట్లేదు. నా జీవితాన్ని నేను ఎలా దాచగలను? నా భర్త ఎందుకు రాలేకపోయారో ఈ కుటుంబానికి ఎలా చెప్పాలి? కృష్ణయ్య, మీ మాయతో అంతా మీరే చక్కదిద్దండి ప్లీజ్.
అరే వా కన్నయ్య, నువ్వు చాలా అందంగా ఉన్నావు. లేదు, నేను ఊరికే చూస్తున్నాను. ఇవన్నీ ఏంటో నాకు తెలీదు. అయినా నేనెలా ఉన్నాను? ఆ, ఆ, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఇక్కడ ఎక్కడ ఉండుంటారు, వస్తూ ఉంటారు. చూడండి, అవినాష్, హాసిని, మీరిద్దరూ ఈరోజు చాలా అందంగా ఉన్నారు. మీ ఇద్దరి జోడీకి ఎవ్వరి దిష్టి తగలకుండా దేవుడే చూడాలి. హాసిని, నీ బట్టల సెలెక్షన్ చాలా బాగుంది. నిజం బాబు, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవును కమల, వీళ్ళిద్దరికి దిష్టి తీసేసేయ్. ఇంకెవ్వరి కన్ను వీళ్ళ మీద పడకూడదు. అవినాష్, అందరూ నన్ను పొగుడుతున్నారు కదా, నువ్వు కూడా మెచ్చుకోవచ్చుగా. హాసిని, అది ఏ అమ్మాయి, నువ్విట్రా. అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? రా ఇటు. హే అమ్మాయి, నీకు వేరే బట్టలు ఇచ్చాను కదా, మరి ఇవెక్కడి నుంచి వచ్చాయి? ఇవి నాకు అమ్మగారిచ్చారు. అక్క, అది ఈ రోజు చాలా మంచి రోజు. పైగా ఆమె భర్త కూడా వస్తున్నాడట. తను రుక్మిణి అవ్వాలనుకుంటోంది, అందుకే నేను ఈ బట్టలిచ్చాను. కమలా, నీకు ఎన్నిసార్లు చెప్పా? రాఘవ్, ఈ రోజు జన్మాష్టమి పర్వదినం. వదిలే. ఈ రోజు మన ఇంట్లో ఎలాంటి గొడవలు వద్దు. అయినా ఈ రోజు ఆమె భర్త వస్తున్నాడు కదా, మనమందరం అతన్ని కలుస్తాం. అవును కదా జమునా? డాక్టర్ బాబు, నా భర్త వస్తున్నారు. నాకెందుకు చెప్తున్నావు? నీ భర్త వస్తే అందరికీ పరిచయం చేయి. తిన భర్త విషయం పక్కన పెడితే ఈ పిల్ల వల్ల ఈ రోజు నా కృష్ణయ్య నగల్ని మార్చడానికి కుదరలేదు. నువ్విలా చేసినందుకు నీకు తప్పకుండా తగిన శాస్తి చేస్తాను జమున. నువ్వు జీవితాంతం గుర్తుంచుకునేలా నీ భర్తని ఎంతలా అవమానిస్తానో నువ్వే చూద్దువుగాని. నా భర్త అలా అందరూ ముఖాలు చూసుకుంటున్నారేంటి? ఏవైనా పాటలు పాడండి, డాన్స్ లాంటివి చెయ్యాలి కదా. పదండి పదండి. అసలు తిని ఏం చేద్దాం అనుకుంటుంది?
ఉట్టి కొట్టడం పూర్తయ్యాక అందరూ నా భర్త గురించి అడుగుతారు. ఇప్పుడు నా దగ్గర ఒకటే దారుంది. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. రేపు ఉదయం వచ్చి ఏదో ఒక సాకు చెప్పాలి. జమున, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, రోజంతా ఎంతలా పని చేస్తావు? కాస్త నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇదిగో, ఇది తాగు, తాగు. లేదు లేదు, నా మనసేం బాలేదు. అయ్యో, మనసెందుకు బాగోలేదు? నీ కాళ్ళు చేతులు బావుంటేనే కదా ఇంట్లో పనంతా చేయగలవు. ఇదిగో తాగు. ఈ సౌందర్య ఏం చేయబోతుందో తెలియట్లేదు. తన భర్తని ఇక్కడికి ఎలా తీసుకొస్తుంది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇదిగో తాగు. మమ్మీ పద, అందరూ డాన్స్ చేస్తున్నారు. ఆ, రా వెళ్దాం. అలాగే. రా, రా. ఇది అయ్యో, रिश्ता है तू हमारी कहानी का आधा हिस्सा है आग और पानी सा अपना किस्सा है మీరు బాధపడకండి. ఈ ఒక్కరోజు మాత్రమే మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాం. రేపు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను. జమునా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అందరూ ఆడుతూ పాడుతూ పండగ చేసుకుంటున్నారు కదా. పద, నువ్వురా. నువ్వు ఆడి పాడాలి. ముందు ఇది తాగు. ఇది దేవుని తీర్థం వద్దని చెప్పకూడదు. తీసుకో, గుట్టుక్కున తాగేయాలి.
కానీ పర్వాలేదు, అమ్మగారు- తాగు. తాగు. మంచి అమ్మాయి. ఇప్పుడొస్తుంది అస్సలైన మజా. Ha ha ha.